అందరికీ నమస్కారం. అగస్త్య అంటే అవిసె చెట్టు అనమాట. అగస్త్య అంటారు, సంస్కృతంలో అగస్త్య అని పిలుస్తారు. అవిసె చెట్టుది అవిశాకులు. అవిశాకులు మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. వంటలే మనకు ఆరోగ్యం. చెప్తాం కదా, ఆహారమే ఔషధం, భోజనమే మనకి ఆరోగ్యాన్ని కాపాడేది, జబ్బులు తగ్గించేది కూడా. ఆహారమే ఔషధం. అవిశాకులు మామూలుగా నోటిపోత ఉంటుంది, నోట్లో పొక్కులు వస్తాయి, విటమిన్ B12 లోపం అని చెప్పి విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తారు మనకు మామూలుగా. అవి వేసుకుంటాం. అస్తమానం వచ్చేస్తుంటాయి, పొక్కులు వచ్చి బాధ పెట్టేస్తుంటాయి, ఏం తినలేము, ఇబ్బంది. అలాంటప్పుడు అవిశాకులు పప్పులో వేస్తున్న, లేదంటే ఆమ్లెట్, మామూలుగా అయితే జనరల్గా చెప్పేది ఏంటంటే ఆమ్లెట్ చెప్తారు. ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు కొన్ని ఆకులు, ఒక 10 ఆకులు వేసుకుని ఆమ్లెట్ తినేస్తే నోటిపోత పోద్ది అన్నమాట, నెక్స్ట్ డేకి తగ్గిపోద్ది. అవిశాకు మైగ్రేన్ తగ్గడానికి, మైగ్రేన్ మనకి వన్ సైడ్ హెడేక్, పార్శ్వనొప్పి అంటారు, విపరీతమైన తలనొప్పి, సంవత్సరాలు వెళ్ళినాక బాధపడుతూనే ఉంటుంది. అవి వస్తే పట్టాను తగ్గదు, వాంతులు అయిపోతాయి, చీకటి అంత వెళ్తురు చూడలేం, సౌండ్ పడదు, అన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగా అది ఒక పట్టాను తగ్గదు మామూలుగా. అలాంటప్పుడు మైగ్రేన్ హెడేక్ తగ్గడానికి ఈ అవిశాకులు పప్పులు వేసి కానీ తింటారు. ఇది వేడి చేస్తుంది. వారానికి ఒకసారి లేదా 2 సార్లు, అంతమించి తినకూడదు. రోజు తినేయకూడదు, మంచిది కదా అని. తింటే ఒకసారి వారానికి, లేదా 2 సార్లు, అంతమించి తినకూడదు. అవిశాకు పప్పులు వేసి తినచ్చు, లేదా అవిశాకు కూర వండుకుని తినచ్చు. అలా కొన్నాళ్ళు తింటే ఈ మైగ్రేన్ హెడేక్ తగ్గుద్ది అనమాట బాగా. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా అవిశాకు మనం ఏ రూపంలో తిన్నా మనకి మైగ్రేన్తో పాటు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, కడుపులో ఉన్నంత నులుపులు అన్నీ చచ్చిపోతాయి అన్నమాట, పోతాయి. అవిశాకుల టీ బాగా నీరసంగా ఉన్నప్పుడు, నీరసం తగ్గడానికి, అలాగే చురుగ్గా లేనప్పుడు, బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి బాగా డల్గా ఉన్నప్పుడు ఈ అవిశాకులు ఏం చేస్తారు, ఎండబెట్టేసి దాచుకొని టీ కాచుకుంటారు అనమాట. టీ కాచి తాగితే వెంటనే ఉత్తేజం వస్తుంది అనమాట, హుషారు వస్తుంది. అందుకోసం అవిశాకుల టీ తాగుతారు. అవిశాకుల టీ నీరసాన్ని తగ్గించి ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటుంది. వెంటనే ఎనర్జీని క్రియేట్ చేసి కొంచెం హుషారుగా చేయగలదన్నమాట అవిశాకు టీ. మనకి దెబ్బలు తగులుతుంటాయి, పుల్లుపడి మానం చాలా కాలం అలా ఉండిపోతాయి, సంవత్సరాలు. అలాంటి వాటికి, దెబ్బలు తగినాటికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ ఆకులు మెత్తగా నూరేసి పేస్ట్ రాస్తారన్నమాట. రాయడం లేదంటే ముందు క్రిములు చేరకుండా ఉంటాయి. దీని గుణం ఏంటి, మన కడుపులో వర్మ్స్ కానీ బయట ఉన్న స్కిన్ బ్యాక్టీరియా అంటే ఏం చేరకుండా చేస్తామన్నమాట. క్రిములని దగ్గర చేరకుండా చేస్తుంది, ఉన్న క్రిములు చంపేస్తుంది లోపల ఉన్నట్టుని. అందుకని ఇది రాయడం లేదంటే క్రిములు చేరకుండా ఉంటాయి ముందు. అందువల్ల పుండు మన శరీరమే తొందరగా హీల్ చేసుకుంటాం. అందుకని అవిశాకుని నూరి మానని పుళ్ళు కూడా, ఇప్పటి నుంచి ఉండిపోయిన పుళ్ళు కూడా రాస్తారు పైన, కడితే పుళ్ళు తొందరగా మానుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది అవిశాకు చెట్టు ఇలా ఉంటుంది. ఇందులో ఎరుపు, పసుపు, తెలుపు 3 రంగులు ఉంటాయి మన దగ్గర. ఈ తెలుపు అనమాట, తెల్ల పువ్వులది. అలాగే అవిసె కాయలు ఇలా ఉంటాయి, తప్పడుగా ఇలా కొడవల్లా ఉంటాయి, కొంచెం వంపుడవి కాయలు ఇలా ఉంటాయి అవిసె కాయలు. ఇది గింజలు ఇలా ఉంటాయి. ఈ అవిసె గింజలు మామూలుగా ఫ్లేక్స్ సీడ్స్ మీద ఎందుకంటారో తెలియదు, కానీ అది వేరు, అది వేరు, ఇది వేరు. ఆ గింజలు వేరు, అవిసె గింజలు అంటే ఫ్లేక్స్ సీడ్స్ అని ఇప్పుడు ఎక్కువ వాడుతున్నాం మనం, అది వేరు, ఇవి వేరు. ఈ అవిసె గింజలు ఇవి వేస్తే మొక్కలు వచ్చేస్తాయి మనకి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అండి మాది. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేస్తుందండి, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి, కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది, కొద్దిగానండి రిలీఫ్ అయింది, ఊపిరి అందుకుంటుంది నాకు.
అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను సార్, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు నాకు. చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.